शुक्रिया पहले बोलते हो మన సీనియర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి గారికి మన పెద్దన్న గారి దగ్గరికి ఎందుకు వచ్చినామంటే మనం కడప నుంచి మొత్తం మైనారిటీ డివిజన్లలో ప్రతి ఒక్కరికి మన కడప నాయకులు చాలా తక్కువ అంచనాగా చూస్తున్నారు. డివిజన్ ఇన్ఛార్జి ఉండగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉండగా పక్కన పెట్టేసి వేరే ఇన్ఛార్జ్లు పెస్తున్నారు, వేరే పార్టీని వచ్చి ఇన్ఛార్జ్లకు పెస్తున్నారు. అది కాక ఈ పిల్లోడు ఇన్ఛార్జ్గా ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో. ఇతను వచ్చేసి హారూన్ హబీబుల్లాతో కొట్లాడుకున్నాడు, కొట్టుకున్నారు బూతుల్లో. ఇతనికి పక్కన పెట్టేసి వైసీపీ నుంచి తీసుకొని వచ్చి కార్పొరేటర్ని ఇన్ఛార్జ్గా పెట్టేసినారు. ఇతనికి పక్కన తప్పేసినారు. నాకు సేమ్ అదే మాదిరి 12 డివిజన్లకు కలెక్టర్ ఇన్ఛార్జిగా నన్ను నియమించినారు. ముందు కడప లోపల ఎలక్షన్ల కన్నా ముందు ధైర్యంగా వైసీపీ వాళ్ళతో కొట్లాడుకుని ఫేస్ చేసి కడపలో మొట్టమొదటి ఎలక్షన్ల కన్నా ముందు 3 నెలల ముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తెరిచిన నాయకుడు నేను ఒకటే కడపలో. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లు గెలిచినాక గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టిన వాళ్ళు చాలామంది ఉండాలి, ఎత్తిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రతి నెల 30,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు ఖర్చు పెట్టుకుంటూ కోవిడ్లో సంపాదించుకోవాలా, కడపలో వచ్చి ఖర్చు పెట్టాలా. అదే మాదిరి పద్ధతి అయిపోయింది మాది. దాన్ని పక్కన పెడితే 8 మంది కార్పొరేటర్లను తీసుకున్నారు మన కడప నాయకులు. ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళు ల్యాండ్ వ్యాపారాలు చేసి వెంచర్లు వేసి లేఅవుట్లు వేసి గవర్నమెంట్ స్థలాలు కబ్జా చేసి వాళ్ళంతా ప్రాబ్లాల్లో కేసుల్లో ఉండి వీళ్ళ కేసులన్నీ పోవాలా అంటే వీడికి వచ్చి లొంగినారు తెలుగుదేశం పార్టీలో. తీసుకున్నా వైసీపీ పార్టీ వాళ్ళకి తీసుకున్నా మనకేం అభ్యంతరం లేదు. 8 మంది ఇన్ఛార్జీలకు మోసం చేశారు, 8 మంది కార్పొరేటర్లు తీసుకొని. నగర అధ్యక్షుడు అంటే 50 డివిజన్లకు అధ్యక్షుడు మాదిరిగా నియమిస్తారు. మన కడప టౌన్లో 50 మంది ఇన్ఛార్జీలకు పిలవకుండా ఎవరి డిసిషన్ తీసుకోకుండా నగర అధ్యక్షుడుగా ప్రకటించినారు మన్సూర్ అలీ ఖాన్కి. మన్సూర్ అలీ ఖాను ఎలక్షన్ల కన్నా ముందు ఒక 4 నెలల కిందట పార్టీలోకి వచ్చినాడు. కానీ అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి తీసుకున్నారని నేను అనుకుంటున్నా. ఇంకొకటి 8 మంది కార్పొరేటర్లలో సుబ్బారెడ్డి కడప ఆ పక్క సైడు మొత్తం లేఅవుట్లు వెంచర్లు వేశాడు. దాంట్లో గవర్నమెంట్ స్థలాలు కాలువలు అది ఇది మొత్తం కబ్జాలు చేసి దాంట్లో బయటపడాలా అని తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాడు మన నాయకుడు. ఉపాధ్యక్షుడు ఇచ్చినాడు, నగర అధ్యక్షుడు తర్వాత ఉపాధ్యక్షుడు ఇచ్చినాడు. అంటే మనం 20 ఏళ్ల నుంచి 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సందు తిరిగి మన లాంటి సీనియర్ కార్యకర్తలు నెత్తి మీద నాయకుడిని పెట్టుకుని తిరిగిన రోజులు పోయినాయి. ఇంతకుముందు మాధవిరెడ్డి గారికి 4-5 నెలల కింద టికెట్ వచ్చింది. కానీ మన పుత్త చైతన్యరెడ్డి అన్న టికెట్ వస్తుంది అని చెప్పేసి 2023లో మన కడప ఇంటర్నేషనల్ కళ్యాణ మండపంలో మనం ఇఫ్తార్ విందు ఇచ్చినాము చైతన్యరెడ్డి అన్న గారికి. కానీ అదృష్టం బాగలేక మన చైతన్యరెడ్డి అన్న గారికి కడప టౌన్లో ఎమ్మెల్యే టికెట్ రాలేదు. దాని తర్వాత మనకు కడపలో చాలామంది చెప్పినారు, వీళ్ళు లక్కిరెడ్డిపల్లె వాళ్ళు వీళ్ళు కడప టౌన్ వాళ్ళకు న్యాయం చేయరు, సపోర్ట్ చేయొద్దని చెప్పారు. కానీ మనం చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, మనకు నాయకుడితో ఎమ్మెల్యేతో మన వద్దు, చంద్రబాబు నాయుడు సీఎం కావాలని చెప్పేసి మనమంతా కష్టపడ్డాం. రాత్రి పగులు నైటు దెబ్బలు తిన్నాం వైసీపీ వాళ్ళ చేతులు అందరితో. కానీ ఈరోజు మనకు అన్యాయం జరుగుతుంది. కడపలో 12 డివిజన్లు ఇన్ఛార్జి కలెక్టర్ అని చెప్పి నాకు చెప్పి లాస్ట్కు నా 36 ఇన్ఛార్జి కూడా పక్కన పెట్టేశారు. సిపిఎం నుంచి వచ్చిన ఒక కార్యకర్తను నువ్వు ఇన్ఛార్జిగా ఉండి వచ్చి పెట్టినారు ఆడ. ఇది జరుగుతుంది మా కడపలో. మనం కమలాపురానికి ఎందుకు వచ్చినామంటే గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా నేను ముందు 30 సంవత్సరాలు ఆటో తోలుకుంటాను కడపలో నేను. దాని తర్వాత నేను కువైట్ గల్ఫ్కు పోయి కొద్దిగా బాగుపడినాను కువైట్లో. దాని తర్వాత ఏ సమస్య వచ్చినా మన పెద్దయ్య దగ్గర హరిపుర లాడ్జ్లో పోయి అయ్యా ఈ సమస్య నాదంటే తీరుస్తున్నారు మా పెద్దయ్య. 20 సంవత్సరాల నుంచి కూడా సంవత్సరానికి ఒక 2 మాటలు అయ్యగారికి పొద్దునే ఉంటాను నేను హరిపుర హోటల్లో. ఏ సమస్య వచ్చినా మన పెద్దన సమస్యలు అందరికీ నేను ఎందుకు తీసుకుని వచ్చానంటే ఇక్కడికి మీకు కడపలో రెడ్డప్ప గారి ఫ్యామిలీ ఉన్నంతవరకు మనకు మైనార్టీలకు న్యాయం జరగదు, 100% జరగదు. కానీ ఇంకొక వాడ గుర్తుపెట్టుకోవాలి అందరూ, తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఎల్లో కలర్ బస్సు. ఆ ఎల్లో కలర్ బస్సులో మనమంతా సీనియర్ కార్యకర్తలం. ఒక డ్రైవర్గా పెట్టాము ఒక ఎమ్మెల్యే గారిని. ఆ డ్రైవరు 1 సాట 2 సార్లు 3 సార్లు యాక్సిడెంట్లు చేసుకుంటూ పోతే డ్రైవర్ని మారుస్తాం, డ్రైవర్ని మార్చాల్సి వస్తుంది 100%. సీనియర్లు కాదు, తోలు కాదు, తొక్క కాదు. తోలు తొక్కలు తర్వాత మాట దేవుడే నిర్ణయిస్తాడు.
డెవర్ని మార్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త.